హలో అండి, అందరూ ఏం చేస్తున్నారు? బాగున్నారా? అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఎందుకంటే నేను ఇవాళ సాయంత్రం పెట్టుకున్నా, మొన్న 2 గదులు దులిపానని చెప్పా కదండి. ఆ గిన్నెలు, వంటగది అవైతే క్లీన్ చేసేసాను. ఇప్పుడైతే 2 గదులు దులుపుతున్నానండి. అసలు ఇది ఇల్లు రండి అనిపిస్తుంది నాకైతే. చూడండి ఎంత చెత్త, రోజు ఊడ్చినా కానీ చూడండి దుమ్ము. ఈ దుమ్ము అంతా ఎక్కడి నుంచి వస్తుందో నాకు అసలు అర్థం కావట్లేదు. మళ్ళీ మనం కటన్లు వేస్తాం, తలుపులు వేస్తాం, అన్నీ చేస్తాం, కానీ దుమ్ము ఇదే పండగలు వస్తే పని. ఇల్లు ఎక్కువ ఉంటే ఎక్కువ ఉందని బాధ, తక్కువ ఉంటే తక్కువ ఉందని బాధ. ఎట్లా? తక్కువ ఉంటేనేమో మాకు ఇల్లు సరిపోతుంది అనిపిస్తుంది, ఎక్కువ ఉంటేనేమో ఈ వయసాకి ఏంటి అనిపించింది. నిజమే కదండి, మనం ఏదైనా పని చేసేటప్పుడు ఈ పని ఏంటి, ఈ శాఖ ఏంటి అనిపించింది. కానీ ఎవరన్నా వచ్చినప్పుడు, మళ్ళీ ఏదన్నా అవసరమైనప్పుడు మాత్రం అబ్బా మన పెద్దగా ఉంటే బాగా అనిపించింది. అట్లానే మా చేపపిల్లలు కనపడకుండా వాటికి దుమ్ము డస్ట్ పడిపోద్దని క్లాత్ కప్పాను. ఎందుకంటే వాటికి డస్ట్ పడకూడదు, అవి తినేస్తే కదండి, తినేస్తే కడుపులో మళ్ళీ తేడా చేస్తుందంట మా అబ్బాయి చెప్పిండు. ఇంకా మీ శ్రావణ మాసం పనులు, ఆషాఢ మాసంలో ఇల్లు దులపటాలు, కడగటాలు, గిన్నెలు రుద్దటాలు అన్నీ అయితే అయిపోయినాయండి. ఇంకొక ఎన్నో రోజులు లేదు. అదే ఆషాఢ మాసం వెళ్ళిపోతే ఇల్లు దులపకూడదు అంటారు. అంటే మేము అంటాం అండి దులపకూడదని, చాలామంది క్లీన్ చేసుకోకూడదు అంటారు. అంటే ఒక్కొక్క భాషలో ఒక్కొక్కలాగా అంటారు. మేమైతే ఇల్లు దులపటం అంటాం. చెమట్లు పెట్టి దుమ్ము నోట్లో పోతుంది ఊడ్చుకుంటూ మాట్లాడుతుంటే. చుట్టూ గుడిసి అంత సుఖం లేదు, బోడుగుండంత భోగం లేదని ఎందుకంటారంటే, ఇగో ఇలాంటి పనులు చేసేటప్పుడు చుట్టూ గుడిసి అయితే కొంచెం అంటారు కదా, ఆడికని దవదవ దులుపుకోవచ్చు, బోడుగుండ అయితే దులుపుకునే పని ఉండదని అలా అంటారండి పెద్దలన్నీ. ఆలోచించి చేసి అనుభవించి అనుభవంతో చెప్పిన మాటలు మనకు అయ్యి ఇప్పుడు ఎందుకు ఎక్కుతాయి. ఇంతకుముందు నానమ్మ తాతయ్యల దగ్గర కథలు అవి వినేవాళ్ళు, ఇప్పుడు వినేటట్టు లేరు. అసలు నానమ్మ తాతయ్యలు కథలు చెప్పేటట్టు కూడా లేరులేండి, వాళ్ళు చెప్పిన వినేటట్టు కూడా వీళ్ళు లేరు. రెండు మారినాయి. క్లీనింగ్ చూడండి, ఇదంతా తడిగుడ్డ పెట్టుకోవాలి. శనివారం మళ్ళీ మా బాబు రేపు వెళ్ళిపోతే షాప్లో ఉండాలండి, మళ్ళీ ఒక్కదాన్నే కదా ఇల్లు క్లీన్ చేయటం కుదరదని చెప్పేసి క్లీన్ చేస్తాను. చూడండి 2 గదులకి ఇంత డస్ట్. నా మిషనమ్మ ఓ మిషనమ్మ నువ్వు చిన్న పోయినా వేటమ్మ, నేను ఏం మిషన్ కుట్టట్లేదని అలిగావా నా తల్లి. నాకు ఇదే లక్ష్మీదేవి అండి. ఎందుకంటే నా ఆయుధం, నాకు జాబ్ ఇదే, నా ఆఫీస్ ఇదే, నా మిషనేనండి నాకు లోకం. ఎందుకంటే నేను ఎప్పుడు ఎన్ని బాధలు ఉన్నా కానీ మిషన్ మీద కూర్చుంటే అసలు తీరిపోతాయి. మా అమ్మ నాన్న వాళ్ళని మర్చిపోవడం కూడా కారణం మిషన్ కుట్టుకుంటూ వాళ్ళని మర్చిపోతా. అంటే నాకు ఎక్కువ అక్కడ ఉండాలనిపించేది. అంతమంది మా అమ్మ వాళ్ళ ఇంటికి పోతే ఒక 4 రోజులు ఉంటే ఇక స్టార్ట్ చేయని వాళ్ళు మా వాళ్ళు, అంటే ఏడ్చుకుంటూ వచ్చేవాళ్ళం. ఇక నేను ఎప్పుడైతే మిషన్ నేర్చుకున్నానో అప్పుడైతే నిజంగా మా అమ్మ వాళ్ళు ఉన్న ప్రేమ అంతా మిషన్ మీద అయిపోయిందండి. అంటే పని మీద పని చేసుకోవాలి అన్న ధ్యాసలో అయిపోయింది. ఎంతసేపు ఉన్నా మనము అమ్మ నాన్న ఇంటికాడ చుట్టాలమే కదండి. పెళ్ళి అయిపోయినాక ఇక మన ఇల్లు, మన వాకిలు, మన పిల్ల, మన భర్త మనది అయిపోద్ది. చూడండి ఇల్లు, ఇంకా ఇల్లుని చూసి ఇల్లాలని చూడాలంటారు. ఇప్పుడు ఎవరైనా చుట్టాలు రావాలి, ఆహా ఏమి ఇల్లు ఏమది, ఎంత నీట్గా ఉంచుకుంది అనుకుంటారు. చూడండి అసలు ఎంత దుమ్ము ఎక్కడి నుంచి వస్తుందో నాకు అర్థం కావట్లేదు, అస్సలు అర్థం కావట్లేదు. డస్ట్ ఇంకా నేనైతే కొంచెం ఇంత ఫాస్ట్ కుడుతున్నా కదండి. మా చిన్న చెల్లి ఉంది,
వాళ్ళైతే ఇప్పుడు మా చెల్లి అయితే ఈ గదులు చేయడానికి మినిమం ఒక పూట తీసుకునేదండి. అంటే ఆమె ఇంకా నీట్నెస్ ఎక్కువ నాకంటే. మా అక్క, మా చెల్లె, మా అమ్మ ముగ్గురు ఒకటేనండి. వాళ్ళు నిదానంగా చేస్తారు పని, నేను స్పీడ్గా చేస్తాను. నువ్వు ఇలా చేసావంటే నేను ఎలానే చేసుకుంటే వాళ్ళు అలానే చేసుకుంటారు. అంతే కదండి, ఎవరు నచ్చినట్టు అలా చేస్తారు. మా అక్క, మా అమ్మ, మా చెల్లె ముగ్గురు నిదానంగా చేస్తారు పని. నేను ఒక పని చేయాలంటే వాళ్ళకి చాలా టైం తీసుకుంటారు. ఇంక ఇదంతా ఎత్తిపోసి సింక్లో చాలా గిన్నెలు ఉన్నాయండి. ఇవాళ సింక్లో గిన్నెలు చేస్తాను. అందరికీ బాయ్ అండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ బాయ్ అండి.